పెట్టినటువంటి మార్గాన్ని చెరిపేసుకొని జీవిస్తూ ఉన్నారట. 6వ అధ్యాయంలో మనం చదివితే, ఆది కాండంలో దేవుని మార్గాలను చెరిపేసుకున్నారంట, దేవుని క్రమాన్ని చెరిపేసుకున్నారంట, దేవుని పద్ధతులను చెరిపేసుకున్నారంట. దేవుడు పెట్టినటువంటి ఒక క్రమాన్ని చెరిపేసుకొని ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రారంభించారంట. అదే దినాలు ఈ రోజున కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన బోధ చేస్తూ కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలేమిటో తెలుసా? మనుష్య కుమారు యొక్క రాకడ దినములు నోవాహు దినాలే ఉంటాయి అన్నాడు. మనుష్య కుమారు యొక్క రాకడ దినములు లోతు దినముల వల్లే ఉంటాయి అని చెప్పాడు. అంటే ఏంటి? వారు చేసినట్లుగానే మనుషులు దేవుడు పెట్టిన మార్గాన్ని చెరిపేసుకుంటున్నారని అర్థం. వారులాగే ఈ రోజున మనుష్య కుమారుడు రాకడ దినమును సమీపిస్తూ ఉండగా దేవుడు పెట్టిన క్రమాన్ని చెరిపేసుకుంటూ ఉన్నారని అర్థము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆయన పెట్టిన క్రమం అంటే, జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలంటే మనము ఒక క్రమ పద్ధతిలో మనం వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. ఏంటి ఆ క్రమము అని అంటే, మొట్టమొదటి విషయము, యేసయ్య బాప్తిస్మ పొంది పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన 40 దినములు అరణ్యంలోనికి తీసుకొని పడ్డాడు. అక్కడ 40 దినాలు ఉపవాసం ఉండి అపవాదిని జయించుకున్న తర్వాత ఆయన సంచారము ఆ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ఆయన ప్రకటించినటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? చూడండి, మనం చదువుదాం. మొట్టమొదటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చదువుదాం. నాలుగో అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చాలు. ఏం మొదలు పెట్టాడంట? అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభులు వారు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని ప్రకటింపటం మొదలుపెట్టాడంట. మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి మాట ఏంటంట? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు అజ్ఞానపు కాలంలో చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాల్సిందే అని రాయబడి ఉంటుంది. అందరూ అంతటా ఏం చేయాలంట? మారు మనసు కలిగి జీవించాలి.